ఇక మల్లిగాని వేషం ఏమైంది తెలుసా? ఇక ఈడున్నది ఇక మల్లిగాని వేషం. వీడు ఏర్రా దొంగ, ఈ దొంగ ఎటువా? దొంగ బ్లాక్మెయిలర్, బ్లాక్మెయిలర్. మీ మొగడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినని బ్లాక్మెయిలర్. నీ బ్లాక్మెయిల్ కథలు అన్నీ తీస్తానవా? నా మొగడే ముఖ్యమంత్రి అయిండు. అరే సిగ్గానిపిత్తలేదురా? ఇట్లా కనీసం సిగ్గానిపిత్తలేదా? వీని యాక్టింగ్ ఎట్లుంటుంది తెలుసా? ఇట్లా అంటాడు అన్నట్టు, ఏ అమాయకుని లెక్క. నన్ను 100 రోజులు జైల్లో పెట్టింది, ఒట్టిగానే జైల్లో పెట్టింది. నన్ను ఒట్టిగా జైల్లో పెట్టిన అంటే నేను బ్లాక్మెయిల్ చేసుకొని 4 పైసలు సంపాదించుకుంటా అంటే అంత తప్పని జైల్లో పెట్టింది. ఇట్లా అంటాడు అన్నట్టు. బ్లాక్మెయిల్ చేస్తే జైల్లో పెట్టకపోతే పరమాన్నం పెట్టి పూజ చేస్తారని. ఇది వీడు ఏం చేసింది తెలుసా? తీన్మార్ మల్లిగానిపై సీఎంకు ఫిర్యాదులో వెలువ. ఇగో వేటూ న్యూస్లో వచ్చింది. ఏందట? క్యూ న్యూస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ పేరుతో తీన్మార్ మల్లిగాడు ఆలియాస్ చింతపాండి నవీన్ గాడు తమ అని డబ్బుల కోసం వేధిస్తున్నాడని హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతాల్లోని ప్రముఖ బిల్డర్లు, వ్యాపారవేత్తలు, వెంచర్ల యజమానులు సీఎంఓకు లేఖల ద్వారా ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. తాను పిసిసి ప్రచార కమిటీ కన్వీనర్నని, ఎమ్మెల్సీ పదవి కోసం ఆర్థికంగా సహకరించాలని, లేని పక్షంలో మీ వ్యాపారాలు ఎలా కొనసాగుతాయో చూస్తానని తీన్మార్ మల్లిగాడు బెదిరిస్తున్నాడు. వారి గుణం మారలేదురా నీ బుద్ధి? అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు వీడి దందా చేస్తానరా అంటే నమ్మలేదు చాలా మంది. వాడు బ్లాక్మెయిలర్ రా బాబు. వాడు బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు సంపాదిస్తాడు. వాడు ప్రశ్నిస్తున్నాననే ఒక ముఖం ముందటేసుకొని ఒక చోటానయమైండు. వాడు నోరు ముందటేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ అక్రమాలు చేస్తాడు, అన్యాయాలు చేస్తాడు, 100 కోట్లు సంపాదిస్తానని నేను చెప్తే చిల్కా ప్రవీణ్ కేసీఆర్కి అమ్ముడు పోయిండు. కేసీఆర్కి అమ్ముడు పోయిండు. ఇదే పాట పాడిండు సన్యాసులు. ఇప్పుడు చూడుర్రి వీడేం చేసిండంటే, ఇంకా లక్ష్మీకాంత శర్మ ఉన్నాడు కదా, ఆడు లంగపోరడే. స్వామీజీ వేషం కట్టి వాని లంగ కథలు వాడు చేసిండు. దానికి వాడు శిక్ష అనుభవించవలసిందే. ఆల్రెడీ కొన్నిసార్లు వాడు కూడా జైల్లో ఉన్నాడు. వాడిని బెదిరించి వీడు డబ్బులు తెచ్చుకున్నాడు, 5 కోట్ల రూపాయలు. ఇది అంబర్పేట శంకరు ఈ ఇద్దరి మధ్య పెద్ద మనిషి. ఇది నేను ప్రెస్ మీట్ పెట్టినాక 15 రోజులకు బయటపడ్డది. ఇదే అంబర్పేట శంకర్ని అనేక ఛానల్ ఇంటర్వ్యూ చేసినాయి. నిజమేనా ఇది? మీ ఇద్దరి మధ్య మీరు పెద్ద మనిషిగా ఉండి వాడు దందా చేస్తా అంటే మీరు మాట్లాడినంటే అంటే నేను ఆయన శిష్యుణ్ణి, మా ఇంట్లో ఏ కార్యం ఉన్నా మాకు లక్ష్మీకాంత శర్మ అనే వచ్చి మాకు ఈ తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్పి ముహూర్తం పెడతారు. ఆయన వచ్చి అర్ధరాత్రి వచ్చి నా కాళ్ళు పట్టుకొని, సార్ మీరే దండం పెడతా, ఆ తీన్మార్ మల్లిగాడు నన్ను బెదిరింపులకు పాల్పడతాను సార్ అంటే నేను ఓ రోజు పిలిపించి ఏంది మల్లిగా, ఏంద్రా ఏమైందిరా, ఎందుకు బెదిరిస్తానవు రా స్వామీజీని అంటే, నా దగ్గర అనేక రకమైన ఆడియోలు ఉన్నాయి, ఆడు దందా చేసినాయి, అవన్నీ నేను బయట పెడతా అంటే ఏం కావాలో చెప్పురా అని అంటే 5 కోట్లు కావాలని అడిగిన వాడు. నిజంగా ఈ లుచ్చగానికి, ఈ రండాగానికి, ఈ బద్మాష్ గానికి, ఈ బ్లాక్మెయిలర్ గానికి నిజాయితీ ఉంటే, మన దగ్గర ఆడియోలు ఉంటే, మన దగ్గర బాధితులు ఉంటే, మేము కూడా అప్పుడు అక్కడే ఉన్నా, బాధితులు ఉన్నమాట వాస్తవం. మేమేమన్నాం, అరే వారి ఒక ప్రెస్ మీట్ బయటకు వచ్చి పెట్టి ఈ బాధితులను అందరినీ ముందరికి తీసుకొస్తే వాడు అక్రమంగా ఎక్కడెక్కడ సంపాదించిండో ఆ సంపాదనను బాధితులకు మళ్ళీ ఇచ్చేస్తే అయిపోతుందిరా అని మేము చెప్పినాం. అదే చేద్దాం, అది చాలా పెద్ద ఎత్తున చేద్దాం. మనం ఎట్లా చేద్దామంటే దీన్ని 1,00,000 మందిని పోగేసి బాధితులను, 1,00,000 మంది బాధితులు వెళ్ళారా, 500-600 మంది ఉంటారు, ఎక్కువ అయితే ఒక 1000 మంది ఉంటారా. ఈ కథ వద్దురా అంటే లేదు ఉన్నారు చాలా మంది. నేను మాట్లాడిన కాడికైతే నాకు ఒక 15-20 మంది బాధితులు అప్పుడు కలిసిండు. వీడేం చేసిండంటే ఈ 15 మంది 20 మంది వీని దగ్గర పెట్టుకొని ఆడియోలు ఇదే అంబర్పేట శంకర్ కింద పెట్టి ఇంతమంది ఉన్నారంటే 5 కోట్ల బేరం మాట్లాడుకున్నాడు. అయితే ఈయనేమన్నాడు, లక్ష్మీకాంత శర్మ 5 కోట్లు వెళ్ళాయి, నాకు ఒక 50 లక్షలు ఇస్తా,
అని అందులో 25 లక్షలు ముందటి ఇచ్చిండు. ఇచ్చినాక ఇంట్లో వీడు 5 కోట్లు కావాల్సిందంటే ఆఖరికి 2 కోట్లు తీసుకొచ్చి ఇచ్చిండు. కథం ఆ 2 కోట్లు తీసుకొచ్చి ఇచ్చినాక ఇంట్లో ఇంకా 5 కోట్లు కావాలని ఎంబడి పడ్డాడు. ఇగో ఇలాంటి బ్లాక్మెయిలర్ గాడు వీడు. ఇక గివిని ఫాలో అవుతారు కొందరు, గీ దొంగను ఫాలో అవుతారు. మా కళ్ళతోటి అరే మీకు నిజం చెప్తున్నా, సత్య ప్రమాణంగా చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు కదా, ఏ డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్, ఆ డ్రైవర్లకు ఒక్క మిషన్ పెట్టి వాడు ఎన్నెన్ని డబ్బులు తెచ్చిలో చెప్పుర్రే అంటే ఆ మిషన్ వరుతా అంటది ఇక లెక్కకు అందుకరావు, అట్లా వరుతుంది. కీయం 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 అని వరుతుంది. వాడు అంత పెద్ద దందాగారు రా, వాడు అంత పెద్ద బ్లాక్మెయిలరు. వాడు జర్నలిస్ట్ ఏంది, వాడు రాయకే నాయకుడు ఏంద్రా. వానికి ఏదైనా పదవి వస్తే అప్పుడు తెలుస్తుంది ఇంకా వాని దందా ఏందనేది. పోని వీనికి ఏమైనా కొడుకులు ఉన్నారా? తరతరాల కోసం వీడు సంపాదిద్దాన్ని అనుకున్న కొడుకులు లేరు వీనికి. ఉన్న బిడ్డలను చక్కగా చదువుకుంటే అయిపోతుంది కాదురా. పాపం తల్లి సత్తవురా ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేస్తే. ఆఖరికి కళ్ళు కాంపౌండ్ అని బెదిరించిండు. 20 లక్షలకు నిజామాబాద్ లో కళ్ళు కాంపౌండ్ అని బెదిరించి 10 లక్షలు తిన్న దొంగ వీడు. ఎంత పెద్ద లుచ్చగాడిది కొడుకు అంటే వీని తల్లిదండ్రులు వీనికి సంస్కారం నేర్పలేవు. దొంగ బట్టవాజిగాడు వీడు. వీడు యువతలోని దొంగ అంటాడు. మళ్ళీ వీడు యువతలో అక్రమార్కులు అంటాడు. వీడు 100% వీడు చోటనయమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా వీడు ఏమంటాడు తెలుసా? ప్రజలారా నా మీద ఎన్ని అబద్ధాలు రాసి పంపుతాను చూడరు ప్రజలారా. ప్రతివత పరమాణం చేస్తే తెల్లార వరకు పాసిపోయినట్టు మాట్లాడతారు మాటలు వీడు. నేను నిప్పుల మీద అయినా నడుస్తా ప్రజలారా నా ప్రాతివాత్యాన్ని నిరూపించుకోవడానికి. ఇప్పుడు నిప్పులు వైరు ఇక్కడ, నాకు ఇంత పొక్కత్తే అడుగుర్రి అంటాడు. నిప్పులు పోయవలసిన అవసరం లేదు. ఇంత సురుకు తెచ్చి ఇట్లా పెట్టినా కూడా నువ్వు దొంగవానే తెలిసిపోతుంది. ఇట్లా అంటాడు. ఇప్పుడు ప్రజలారా నేను చేయలే, నా మీద దొంగ వాళ్ళు అన్నీ చెప్తారు ప్రజలారా, నేను ఉండాలా సావాలా ప్రజలారా అంటాడు ఈ లంగా. ఇంకేం చేసిండు? ఇంకా బీజేపీలో చేరిండా? బీజేపీలో చేరిన వారం రోజులకే మేడ్చల్ ఎందుకు పోటీ చేస్తానన్నారు అనుకుంటాను మీరు? మేడ్చల్ల మొత్తం పారిశ్రామిక రంగం ఉన్నది, అక్కడ భూములు ఉన్నాయి, అక్కడ కంపెనీలు ఉన్నాయి, అక్కడ ఫార్మాసిటీలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు బెదిరించేది కూడా అక్కడే మేడ్చల్లనే. అక్కడ ఫార్మాసిటీలు అన్నీ ఉన్నాయి. ఏం చేసిండట? రోజుకో కంపెనీకి ఫోన్ ఆట, నేను ఈ టైంకి వస్తా మీరు ఉండాలి. కొంత పేరున్నాడు కదా సోషల్ మీడియాలో. పేర్లట ఏంటంటే నాకు మోడీతోటి డైరెక్ట్ పరిచయం ఉన్నది, అమిత్ షా గారు నన్ను ఈ కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని రమ్మన్నాడు. మీరు మరి ఎవరెవరు ఎన్ని టాబ్లెట్లకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, మీ టాబ్లెట్ ఏ జిల్లాలకు సరఫరా అవుతుంది, మీ ఇన్కమ్ ఎంత, మీకు ఉన్నదా లైసెన్స్, ఇట్లా బెదిరింపులాట. ఇక వాళ్ళు ఏం చేసిండ్రు? మాకు ఉన్నాయండి, మేము అన్ని సక్రమంగానే నడుపుతున్నాం అంటే, లేదు నాకు కావాలి అని పడితే ఇక కొందరు ఉంటారు కదా సలహాలు ఇచ్చేటోళ్ళ కింద. సార్ వాడు రోజు వస్తాడు, మనకి ఎందుకు సార్, 50 లక్షలు 20 లక్షలు ఇచ్చి పంపురు సార్ అంటే, ఆహా ప్రతి లెక్క పెద్దగానే ఉంటుంది, ప్రతి ఒక్కరిని 2 కోట్లు అడుగుతా అన్నట. ఇక వీళ్ళు వాళ్ళే ఇది అమ్మ వీడు ఇట్లనే వీని ఇట్లనే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా పోతే వీడు పోయి మనకు అంధకారాని కాడు ఉంటే ఇక మనల్ని చంపుతాడు వీడు అనుకుని వాళ్ళు ఏం చేసిండ్రు? చక్కగా ధర్మపురి అరవింద్ దగ్గర పోయిండ్రు. ఇక ధర్మపురి అరవింద్ క్లోజ్ కదా, ఆయన పట్టించుకోలే. అక్కడ నుండి బండిసాంజ దగ్గరికి పోయిండ్రు, అక్కడ పట్టించుకోలే. అక్కడ నుండి ఈటల రాజేందర్ దగ్గరికి పోయిండ్రు. వీనికి అందుకే ఈటల రాజేందర్ అంటే కోపం. వీనికి ఈటల రాజేందర్ను పొగిడిండు. ఈటల రాజేందర్తో పంచాయతీ ఏంటంటే ఈ పంచాయతీ వీనికి ఈటల రాజేందర్ తోటి. ఈటల రాజేందర్ దగ్గరికి పోయి చెప్పిండు. ఈటల రాజేందర్ ఏం చేసిండు? ఈ సమాచారం అంతా ఢిల్లీకి మోసుకొని పోయిండు అమిత్ షా దగ్గరికి. సార్ ఇగో మల్లిగాడు, ధర్మపురి అరవింద్, ఇగో బండి సంజయ్, ఈ ముగ్గురు కూడా 300 కాపులే సార్. వీళ్ళు ఈ ముగ్గురు కలిసి ఈ బీజేపీని హస్తగతం చేసుకొని బీజేపీ ద్వారా మొత్తం మీ పేరు చెప్తూ, అమిత్ షా పేరు చెప్తూ, మోడీ పేరు చెప్తూ, బీజేపీ పేరు చెప్తూ మొత్తం తెలంగాణ లూడి చేసే పని చేస్తాను సార్, ఈ దొంగల ముఠ, ఈ లంగల ముఠ అని చెప్పిండు. ఇక ఆయన పచ్చిగట్టిన అమ్మ వీ చరిత్ర ఏంది మొత్తం కొంచెం బయటికి తీయాలంటే, వీడు అతి తక్కువ కాలంలో సార్ ఒక ప్రశ్నించే గొంతున అని చెప్పి మెల్లగా చిన్న వేషం కట్టి 40 మంది యువకులను ఎంటేసుకొని ఈ 3 జిల్లాలలో తిరిగి, వాడు తిరిగిన వేషం ఒకటి, ఈ పిల్లలు నమ్మిన వేషం ఒకటి సార్.
వాడు ప్రశ్నించే గొంతును అని చేసుకుంటూ వచ్చి ఎమ్మెల్సీలో పోటీ చేసిండు సార్. చేసే వరకు ఎమ్మెల్సీలో సెకండ్ ప్లేస్ వచ్చింది సార్. రాగానే కథం పైసలు సంపాదించుకున్నాడు సార్. పోరగాళ్ళలో ఒక్కొక్కరిని ఒకడు 10,000 దందా చేసిందని, ఒకడు 2,000 దందా చేసిందని, ఒకడు 3,000 దందా చేసిందని, ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేసింది సార్. ఒక్కొక్కరిని బయటికి పంపిలు సార్. అప్పుడు అందరు నమ్మిలు సార్. నిజంగా వాడు నిజాయితీ పరుడని నమ్మిలు సార్. ఇది సార్ మన కథ అంటే ఒక్కొక్కటి బయట పెట్టే వరకు ఇక కథం జాడిచ్చి తన్నితే కొడుకుని ఎల్లెలకలా పడ్డాడు. లేకపోతే వీనికి మేడ్చల్ బీజేపీ మేడ్చల్ టికెట్ ఇచ్చు వీనికి. ఇప్పటికి చెప్తున్నా, వాడిని ఇప్పటికి కూడా అడ్డుకోకపోతే రేవంత్ రెడ్డి గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ దొంగన తొందరగా తీసుకుపోయి జైలు వేయరు. వీనికి ఇంకా సిగ్గు రాలే. 100 రోజులు వీడు జైల్లో ఉన్నా కూడా వీనికి సిగ్గు రాలే. వీనికి సంచలనం కావాలి, రోజుకో సంచలనం కావాలి. అవసరమైతే ఏం చెప్తారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 1000 కోట్ల దందా అంటాడు. వీడు ఏదన్నా పదవి ఇవ్వకపోతే 1000 కోట్లు 10,000 కోట్లకు స్కెచ్ చేసిండు రేవంత్ రెడ్డి అంటాడు వీడు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, వాడు పాము లాంటి వాడు. పాలు తాగుతాడు, కాటెత్తాడు. తిండి తింటాడు, తిన్నింటనే ఎరిగిపోతాడు. అసలు దొంగవాడు. వాణ్ణి నువ్వేదో ఎంటర్టైన్మెంట్ చేస్తావు రేవంత్ రెడ్డి గారు. ఈ దొంగ జైల్లో ఉండాలి. ఈ దొంగ సమాజంలో కాదు ఉండవలసిన దొంగ. ఏమంటాడు మిమ్మల్ని క్షమించిన పొర్రి. వీడు పెద్ద పోటుగాడు, వీడు క్షమిస్తాడట నిన్ను. అరే నువ్వు క్షమించుడు కాదు, నువ్వు పాపాత్మునివి. అసలు నిన్నెవరు క్షమించాలో తెలుసుకో ముందు. నిన్ను తెలంగాణ క్షమించేటోడే లేడు. నిన్ను తెలంగాణలో తీన్మార్ మల్లి కానీ తెలంగాణలో ఎవ్వరు క్షమించారు. ఇప్పుడు చూడుర్రి మీరు. వీడు పెద్ద రాజు, మహారాజు, రాజులకు పుట్టినని నేను ఏది మనసులో పెట్టుకోను, నేను క్షమిస్తున్నా వాళ్ళని. అన్న నువ్వు చెప్తే అన్న వాళ్ళ రెక్కలు కాళ్ళు కట్టేసి తీసుకొస్తామన్నా. వాళ్ళు రెక్కలు కాళ్ళు కట్టేసి తీసుకొచ్చేదానికి మళ్ళీ వాళ్ళు కోయడో మేకో మరి. ఇక వాళ్ళ వెనకెవరు ఉండరు, వాళ్ళకి మనుషులు ఏమి ఉండరు. అంటే చోటానాయంలాగా బెదిరింపులకు పాల్పడతాను. వారి ఇక గిదిని బతుకు ఇగో మేడ్చల్ ప్రాంతం, హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతం. ప్రముఖ బిల్డర్లు వీని టార్గెట్. ప్రముఖ బిల్డర్లు, వెంచర్ యజమానులు వీని టార్గెట్. ఇది నీ దందాల గొంతుక. నేను 2021 జూలై 30 జూలై 27 ప్రెస్ మీట్ పెట్టి అప్పుడే చెప్పిన, అది అక్రమాల గొంతు, అది అన్యాయాల గొంతు, అది దందాల గొంతు, అది బ్లాక్ మెయిలింగ్ గొంతు. ఆ రోజు నేను ప్రెస్ మీట్లు ఏది చెప్పినో ఇప్పటికి అదే చెప్తున్నా. వాడు పెద్ద లుచ్చా. రంగం సినిమాలో విలన్ అని చెప్పినా కదా, రంగం సినిమాలో విలన్ వీడే. ఇక ఈ సంసారి ఇట్లా పెట్టుకుంటా ఏం తెలియదు. అసలు వీని యాక్టింగ్ ఎట్లా నేర్చుకున్నాడో అర్థం కాదు. ఒకవేళ కమల్ హాసన్ కదా ఏదైనా కొత్త పాత్ర, బ్లాక్ మెయిలింగ్ పాత్ర కమల్ హాసన్ పోషించవలసి వస్తే, ఇప్పుడు కమల్ హాసన్ అన్ని పాత్రలు చేసిండు దాదాపుగా. బ్లాక్ మెయిలింగ్ పాత్ర చేసి ఉండరు, ఎందుకంటే ఎవరు కూడా అలాంటి పాత్ర చేయరు, ఇష్టం ఉండదు. ఈ పాత్ర చేస్తాం అనుకుంటారు. ఒకవేళ బ్లాక్ మెయిలింగ్ పాత్ర కనుక విక్రమ్కో కమల్ హాసన్కో చేయవలసి వస్తే మీరు ఖచ్చితంగా వీని దగ్గర శిక్షణ తీసుకొని పోవాల్సిందే. వీని దగ్గర ఏది కమల్ హాసన్ కానీ విక్రమ్ కానీ. అసలు మన దేశంలో అత్యుత్తమమైన నటులలో కమల్ హాసన్, విక్రమ్ ముందుంటారు. వాళ్ళకు కూడా రాదు ఆ బ్లాక్ మెయిలింగ్. నటన ద్వారా ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి మీరు వచ్చి 1 నెల రోజులు ఆ బ్లాక్ మెయిలింగ్ ఎట్లా చేస్తారు అనేది వీని శిక్షణ పొందిపోతే మీకు తప్పకుండా మీరు మీరు మళ్ళొకసారి ఇంతకుముందు జాతీయ అవార్డు తీసుకున్నారు కదా, మళ్ళీ ఆ బ్లాక్ మెయిలింగ్ నటనకు గాను విక్రమ్ కును అవసరమైతే ఆస్కర్ కూడా రావచ్చు. అంతటి ఓనవాళ్ళు నేర్పిస్తాడు బ్లాక్ మెయిలింగ్ లో. వీడే ఏం చేస్తాడంటే వీడే ఇంట్లోకి పోతాడు. ఇది ఉంటది కదా ఈరగోల, ఇటొకటి జరుచుకుంటాడు. నన్ను కొట్టిన దాడి చేపించినామే, కేటీఆర్ చేపించినామే దాడి, కొట్టి ఉరికిలండి. ఇట్లా మళ్ళా పోతాడు, మళ్ళా సాటుకు పోతాడు, మళ్ళా తీసుకుంటాడు, ఇట్లా కొట్టుకుంటాడు. చూసిన్లో కానీ తన్నుల పడతా, ప్రజల కోసం ప్రాణమైన ఇస్తా నేను. అబ్బో ఏం యాక్టింగ్ రా నీది. అబ్బా 2 సంవత్సరాలు ఆ యువకులు నీ యాక్టింగ్ కు బోల్తా పడ్డారు. నేను చెప్పిన నిజాలనేమో అబద్ధాలు అనుకున్నారు. కానీ ఇంకా బయటపడతాయి ఈ దందాలు, ఇంకా బయటపడతాయి. వారి ముద్దుగా ఉంటావురా, కానీ అందగానిరా, నిన్ను ఒప్పుకోవచ్చు ఈ విషయంలో. ఈ విషయాలు అందగాని. ఎట్లా అందగాని అంటే ఈ జబ్బలు ఇట్లేసినట్టు,
ఈ జబ్బలు ఇట్లిరిచినట్టు ఆ? ఈ తాగి ఈ కళ్ళ కింద సార్కలు ఆ? ఈ పేను గొరుగుడు ఒకటి ఆ గడ్డం ఇట్లా రాదు మా లెక్క రాదు. ఈ చింగాళ్ళు ఉంటారు కదా, ఇక్కడింత 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 అట్లా వస్తుంది. ఇంకా ఇక మన గోర్లు ఇక్కడికే ఉంటాయి కదా, వీనికి నడిమికి పోతాయి గోర్లు. ఇదేం కథం మరి? అంటే నీకొక్కనికే క్రిటిసైజ్ చేయొచ్చు అనుకున్నావు నువ్వు, నీకొక్కనికే ఇతరులను క్రిటిసైజ్ చేయొచ్చు, ఇతరులను విమర్శించవచ్చు అనుకున్నావు. నీ నవరంధ్రాలకు వెళ్ళి కూడా కారుతాయి నిన్ను క్రిటిసైజ్ చేస్తే. నవరంధ్రాలు మూసుకపోతే నీ ఆ స్థాయిలో వచ్చు క్రిటిసైజింగ్, ప్రతి ఒక్కరికి వచ్చు. నీ బతుకుల కట్టే గీ చీప్ పనులు చేసుకుంటా నువ్వు బతుకుతున్నావురా. నువ్వు ఇదో బతుకు, ఇదొక కథ. బతుకుతా మంచిగా బతుకురా, మంచిగా బతుకు. గీ బతుకుడు ఏందిరా అవులే, గీ బతుకుడు బతుకుంటా నాలో బతుకు అని చెప్తున్నావు. నీకు మళ్ళీ నిన్ను తెలియని పిల్లలు ఫాలో కావడం, తెలియని పిల్లలు నిన్ను ఫాలో అయ్యి నీ దగ్గర ఈ బ్లాక్ మెయిలింగ్ నేర్చుకోవాలి.